ఇప్పుడు సూపర్ సెక్స్ అంటే ఆయన ఏంటంటే దబదబా 4,000 పింఛను 6,000 పింఛను ఇచ్చేశాడు. మిగతా పథకాలు అమలు చేయలేదు. మిగతా పథకాలు ఏంటంటే అమ్మఒడి ఒకటి, మరి ఆడపడుచులకి నెలకు 1,500 ఒకటి, మరి ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఉచితం అని ఒకటి, అలాంటి పథకాలు చెప్పాడు. కానీ జనం ఏంటంటే ముందు పథకాలు కావాలని చెప్పి జనం కోరుకుంటున్నారు. ఆయన ఏంటంటే ఇవ్వలేదు. అది ఒకటే ఇచ్చాడు. ఏది ఇచ్చాడంటే పింఛన్ పథకం, వృద్ధా పింఛన్ ఇచ్చాడు, వికలాంగుల పింఛన్ ఇచ్చాడు, కానీ మిగతా పథకాలు అమలు చేయలేదు. అది ఎప్పుడు ఇస్తామంటే మేము ఇస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు. జనం ఏంటంటే ముందు పథకాలు కావాలంటున్నారు. మరి సంపద సృష్టిస్తాను అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఒక మీటింగ్లో నా చెవిలో చెప్పు సంపద సృష్టించే మార్గం అప్పుడు ఇస్తా అన్నారు. చెవులో చెప్పే నాకు ఇప్పుడు ఈ పథకాలు నిన్న బడ్జెట్ పెట్టారు. ఈ పథకాలకు సంబంధించి లేదు మీరు ఇప్పుడు బస్సు కానీ నిరుద్యోగులకు కానీ మిగతా వాటికి సంబంధించి పెట్టలేదు. దాని గురించి ప్రజలు ఏమనుకుంటారు? అదే ఉద్యోగాలు ఇస్తామన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు. వాటి గురించి ఏదో మేము 10 లక్షలు ఇస్తాం, రేపు 10,000 ఇస్తాం అది ఇది అంటున్నారు. అది చదువుకున్న ఉపాధ్యాయులకు డిఎస్సి ప్రకటిస్తా అన్నాడు. అది కూడా అదిగో అని చెప్పి వాయిదా చేస్తున్నారు. అంటే చెప్పటం పెట్టారు, కానీ అది ఇంకా అమలు రాలేదు. మరి రాజధాని నిర్మాణం చేస్తామంటున్నారు. రాజధానికి అదే బ్యాంకు వాళ్ళు రుణాలు ఇచ్చారు. పోలవరానికి కేంద్రం కడతానంటుంది. మరి ఈయనేమో మరి పథకాలేమో వాయిదాలు వేస్తూ ఉన్నాడు. ప్రజలు ఏ విధంగా ముందు ప్రజలకు కావాల్సింది అదే పథకాలు. ఆయన చెప్పినప్పుడు ఎలక్షన్ ముందు వాగ్దానం చేశాడు కదా, అవి ముందు నెరవేర్చాలి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లు ఆదా వస్తేనే ఇవ్వలేకపోతున్నాం, 1,40,000 కోట్లు అంటే ఇవ్వలేమని ఎలక్షన్ ముందు చెప్పారు. మరి తెలిసి ఇచ్చారంటారా, తెలియక ఇచ్చారంటారా? ఏది చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల ద్వారా పథకాలకి జనం పథకాలు ఎవరు డబ్బులు పథకాలు ఇస్తుంటే వాళ్ళ ద్వారా చూపిస్తున్నారు జనం. ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ముందు నేను పథకాలు 4,000 ఇస్తాను, 6,000 ఇస్తాను, గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తాను. గ్యాస్ సిలిండర్ అందరికీ పడలా, ఒక్కొక్కరికే పడింది. అదేంటంటే దీపం పథకం అన్నాడు. అంటే ముందు దీపం పథకం ఏముంది, ఆయన ముందు ఎలక్షన్ ముందు ఆ మాట చెప్పలేదు కదా, నేను దీపం పథకానికి ఇస్తానని చెప్పి అనలే, గ్యాస్ సిలిండర్లు అందరికి ఇస్తానని చెప్పి అన్నాడు. కానీ ఇవ్వరా. అదొకటి. జగన్మోహన్ రెడ్డి గతంలో స్థలం ఇచ్చాడు. దాని గురించి ఆయన ఈయన చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఏం పెంచటంలా, నేను 2 సెంట్లు ఇస్తాను, 3 సెంట్లు ఇస్తాను అని చెప్పేసి ప్రకటన చేసినారు. కానీ ముందు ఆయన ఏదో చేశాడని చెప్పి కావాల్సింది ముందు ఈయన చేయాలి. అతను ఏదో ఒకటి తప్పు చేసినా కూడా ఈయన దాన్ని సరిదిచ్చి ముందు వీళ్ళకి సరి చేయాలి. అటు సండు స్థలాలు ఏంటంటే వర్షాల్లో నీళ్ళల్లో ఎండలో అట్లా అయిపోయినాయి. ఆ గృహాలు కూడా సరిగా కట్టలేవాళ్ళు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టు చొరవ తీసుకొని ముందు ఇవన్నీ అమలు చేసుకొని ఈ పథకాలన్నీ చేసి తర్వాత ఆయన ఇచ్చేది ఏందో ఇవ్వాలి. అంతేగాని నేను అట్నే ఉంటాయి నేను ఇస్తానంటే అది జనానికి నచ్చదు. అది ఒకటి. మరి ప్రభుత్వం మటుకు పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ జనానికి పథకాలు కావాలి.